హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఎగ్ మ్యాగీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ మ్యాగీ. ఇంట్లో ఎక్కువగా పిల్లలు మ్యాగీ అడుగుతూ ఉంటారు కదా, అలా పిల్లలు అడిగేటప్పుడు ఒకసారి హెల్తీగా మ్యాగీలో ఎగ్స్ యాడ్ చేసి ఈ విధంగా మ్యాగీని ప్రిపేర్ చేసి ఇవ్వండి. చిన్న పిల్లలైనా ఈజీగా ఒక ప్లేట్ మ్యాగీని తినేసేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ మ్యాగీలో ఆనియన్స్ యాడ్ చేసుకుని తింటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేయండి. ఎగ్ మ్యాగీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు వీటిని యాడ్ చేసి ఆనియన్స్ ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి హాఫ్ మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తరుగు అండ్ 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ తరుగు వీటిని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వీటిని యాడ్ చేసి వెజిటేబుల్స్ సాఫ్ట్ అయ్యేటట్లు 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేయడం ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇలా వెజిటేబుల్స్ ని ఫ్రై చేస్తూ మధ్యలో 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల వెజిటేబుల్స్ తొందరగా సాఫ్ట్ గా కుక్ అవుతాయి అన్నమాట. కొద్దిసేపటికి వెజిటేబుల్స్ సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 ఎగ్స్ ని పగలగొట్టి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మ్యాగీ 2 మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసే పదార్థాలను సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఎగ్స్ అంతా కలిసేటట్లు మిక్స్ చేసేసి ఆ తర్వాత ఎగ్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ కంప్లీట్ గా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలన్నమాట. అందాక మనం ఎగ్స్ ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసి మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి వాటర్ ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మ్యాగీలో మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి 2 ప్యాకెట్స్ ని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ 2 మ్యాగీలను బ్రేక్ చేసి వాటర్లోకి యాడ్ చేసి మ్యాగీని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. 2 మ్యాగీలకి 2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వాటర్లోకి యాడ్ చేసిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మ్యాగీ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం మ్యాగీని కుక్ చేసుకోవాలన్నమాట. కొద్దిసేపటికి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి మ్యాగీ ఇలా డ్రైగా అవుతున్నప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసేసి ఆ తర్వాత ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ టొమాటో సాస్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఫైనల్లీ తయారైన ఎగ్ మ్యాగీని వేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదండి ఎగ్ మ్యాగీని ఎలా తయారు చేస్తారో. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.